అంతా దేవి కృప. అవునయ్యా, 12 సంవత్సరాలుగా పిల్లా పాప లేని నాకు ఆ దేవి అనుగ్రహం వలన మగబిడ్డ పుట్టాడు. ఈ బిడ్డను ఆశీర్వదించి మంచి పేరేదన పెట్టండి అయ్యా. రాజా అని వీడికి పేరెట్టు. అటు మీ కుటుంబానికి ఇటు మన ఊరికి రాజువై వర్ధిల్లరా. ఈ దేవి అనుగ్రహం వీడికి ఎప్పుడూ ఉంటుంది. సంతోషం. వెళ్ళి భోంచేయండి. ఏం పరంధామయ్య? బాబు గారు, మీరు ఇచ్చిన 30,000 రూపాయలు తీసుకెళ్లి వ్యవసాయం చేశాను. పంటలు బాగా బండి, లాభాలు కూడా బాగా వచ్చాయి. అందుకే 4 బస్తాల వడ్లు అమ్మవారికి ఇద్దామని తెచ్చాను. చాలా సంతోషం. హుండీ కానుకలో నుంచి మీరిచ్చిన 5,000 రూపాయలతో మేమంతా పాల వ్యాపారం చేశామండి. మంచి లాభాలు వచ్చాయి. అమ్మవారికి ఎంత ఇమ్మంటారయ్యా? నీకు ఎంత ఇవ్వాలనుంటే అంత ఇవ్వు. 300 కల్పిస్తానయ్యా. ఏమిటి ఆశ్చర్యంగా ఉంది? ఈ ప్రపంచంలో పత్రాలు రాసుకుంటేనే ఇచ్చింది తిరిగి రావడం కష్టంగా ఉంది. అలాంటిది మీ ఊరి దేవస్థానంలో ఏ పత్రాలు లేకుండానే తీసుకున్నదంతా లాభాలతో తిరిగిస్తున్నారే. ఏమండే కామధేను, కల్పవృక్షం, అక్షయపత్ర వీటన్నిటి గురించి మీరు విన్నారు కదా. అవన్నీ చూడాలంటే ఈ సన్నిధిలోనే, అదిగో ఆ తల్లి సన్నిధిలోనే ఈ ఊరు ప్రజలంతా అన్నదానం చేస్తారు. అందుకని మరి అన్నదానాలా? అవునండి, ఈ ఊరు భక్తులంతా ఈ తల్లి సన్నిధిలో నిత్య అన్నదానాలు చేయడం వల్ల వ్యాపారంలో లాభాలు వస్తాయి, వ్యవసాయంలో లాభాలు వస్తాయి. అమ్మదయ అందరికి సమానంగా అందుద్ది. అందుకని ఈ దేవస్థానంలో అన్న సంతర్పణ జరుగుతూనే ఉంటది. పాయసం తెమ్మంటారు, పాయసం తేవాలి. ఎవరాయ నువ్వు? నేను ఏంటి? ఎవరు నువ్వు చెప్పు. నేను ఇదిగోండి ఇక్కడ ఉన్నాడు. ఎవరినైనా నువ్వు? ఊరుకో ఊరుకో, ఇక్కడ నిన్నెవరేమన్నారు? అవునాయనా, ఇంత ఆకలితో ఉన్నావు కదా, మహారాజులాగా పంక్తిలో కూర్చొని భోంచేయచ్చు కదా. అయ్యా, పంక్తిలో కూర్చొని తింటే నా ఆకలి తీరిపోతుంది. ఈ ఎంగిలన్నం తింటే నా పాపం పరిహారం అవుతుందయ్యా. ఏమిటైనా నువ్వు అంటున్నది? 6 నెలల క్రితం నా కాళ్ళు చేతులు పడిపోయాయి. ఎంతకీ నయం కాలేదు. అప్పుడు ఓ పండు ముసలం వచ్చింది. ఈ దేవికి ముడుపు కట్టుకుని నిష్టగా వేడుకో, గుళ్ళో ఎంగిలన్నం తిను అని చెప్పింది. ఆ తల్లి చెప్పినట్లే చేశాను. నా జబ్బు తగ్గి కాళ్ళు చేతులు ఆడాయి. మళ్ళీ ఆ దేవికి ముడుపు చెల్లించుకొని భక్తితో ఎంగిలన్నం తిన్నామని వచ్చాను. మన ఊరి మాన మర్యాదలన్నీ ఈ ఊర్లో వేలానికేసినావేంద్రా? ఇంగ చూస్తా ఉండు, నీ పెండ్ల మాన మర్యాదలన్నీ ఈ ఊర్లో ఎట్లా వేలం పాడేస్తాను. బాబు, నన్ను క్షమించండి. మీ కాళ్ళు పట్టుకుంటారు. నా ఇంటి దాన్ని మాన మర్యాదలు నడిపోతారు. పాలు చేయకండి బాబు, నన్ను క్షమించండి. క్షమించేది గిమించేది ఈ రక్తాక్షుడి రక్తంలోనే లేదురా. ఈనాడు నిన్ను క్షమిస్తే ఈ కుక్క తప్పుగా మరుగుతుంది, ఈ నక్క తప్పుగా కూర్చుంది, ఈ గాడిద తప్పుగా అడుగుతుంది. తప్పు చేసిన వాళ్ళనంతా క్షమిస్తా పోతే రేపు నాకెవర్రా మర్యాద ఇచ్చేటోళ్ళు? ఉప్పు తిన్నోడు నీళ్లు తాగకుండా పోడు, అట్లానే తప్పు చేసినోడు శిక్ష అనుభవించకుండా పోకూడదు. ఈ ఊరు అమ్మోరు తల్లికి ఒక మొక్కు మొక్కుకున్నాను. ఆ మొక్కు చెల్లించడానికే వచ్చాను బాబు. నీ కోరిక నువ్వు తీర్చుకున్నావు, నా కోరిక నేను తీర్చుకున్న పనిలే. మమ్మల్ని క్షమించండి బాబు, ఆయన ఏదో తెలియక తప్పు చేశాడు. శివుడు, ఈ ఆడదాని ఒంటి మీదున్న చీర రవిక అన్నీ తీసేసి దీని మాన మర్యాదలన్నీ అందరికీ చూపించు. మన ఊరి కట్టుబాట్లు దాటి ఈ ఊరికొచ్చినోళ్ళకంతా ఇదే గతి.
माता मरदग श्यामा मातंगी मतशालिनी कुर्यात् कटाक्ष कल्याणी कदम्बवनवासिनी जय मातंगतनिगे जय नीलोत्पलद्युते जय संगीत रसिगे जय लीला शुभप्रिये ఆహా ఎంత చక్కని కంఠం అమ్మా నీది. సంగీత సరస్వతి. సాక్షాత్తు ఆ జగన్మాతే వచ్చి నా కంటి ముందు నిలిచినట్లుంది. ఎవరు కన్నబిడ్డవో నువ్వు. వయస్సులో చిన్నదానివైనా నీకు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తోందమ్మా. ఎవరమ్మా నువ్వు? పెద్దవాళ్ళు ఏదైనా అడిగితే చక్కగా జవాబు చెప్పాలమ్మా. చెప్పమ్మా. లేదా తెలిస్తే ఎందుకమ్మా అడుగుతారు? చెప్పమ్మా. శ్రీమాన్ నరసింహరాయల ఏకైక పుత్రుడైన సూర్యరాయల ముద్దుల కూతురు దేవిని నేనే. ఆ? ఏమండి ఇది మన మనవరాలండి. ఆ? దేవీనా? నువ్వు పుట్టినప్పటి నుంచి నిన్ను చూడ్డానికే వీలు పడలేదమ్మా. మీ నాన్న ఎక్కడా? బాబు, నడవలేని ఈ ముసలిదాన్ని ఎత్తుకుని వెళ్ళి అమ్మ దర్శనం చేయించావు. నిన్ను కన్న తల్లిదండ్రులు ఎంత పుణ్యాత్ములో బాబు. నీలాంటి మంచి మనుష్యులు 1000 ఏళ్ళు చల్లగా బ్రతకాలి బాబు, 1000 ఏళ్ళు చల్లగా బ్రతకాలి. ఆ పెద్దమ్మ తల్లి నిన్ను చల్లగా చూడాలి, చల్లగా చూడాలి, చల్లగా చూడాలి. నాన్నా, అమ్మా, నూరేళ్లు చల్లగా ఉండు నాయనా. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను. నువ్వెలా ఉన్నావయ్యా? నాన్న, చేదీరా. అమెరికా నుంచి ఎందుకు వచ్చావు? మిమ్మల్ని అందరినీ చూడటానికి. నాన్న, మీరు ఆశ్చర్యపోవాలని మీ మనవరాలు ఆశపడింది. అందుకే ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా వచ్చేసాం. ఆశ్చర్యం కాదురా, గుండె దడ పుట్టిస్తున్నావు. అసలు నేను ఎవరు అక్కడి నుంచి ఇక్కడికి రమ్మన్నది? ఈ మా నాన్నగారు బిడ్డను చూడకుండా ఉండగలరు, కానీ ఈ బిడ్డ మాతాపితలను చూడకుండా ఉండలేడు. కాదురా, ఆ దుర్మార్గుల విషయం తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నావా? అయ్యో వదిలేయండి, వచ్చేసాడు కదా. బిడ్డలు వచ్చారని కూడా పట్టించుకోరేంటండి మీరు? సూర్య, నా కోడలు ఎక్కడ్రా? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి కృపాకరీ మంగళే మంగళకరే మాంగళ్య మంగళప్రభే మంగళార్థం మంగళేసి మాంగళ్యం దేహి మే సదా. ఏమిటి నాన్న అలా చూస్తున్నారు? అమెరికాలో 4 ఏళ్ళు ఉండి రాగానే నాన్న నేర్పించిందంతా మర్చిపోతాననుకున్నారా? అది కాదమ్మా, నేను నాన్న కూతుర్నని ఏనాడు మర్చిపోలేదు. అందుకే మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు ఇవేవీ నేను మర్చిపోలేదు. నీలాంటి బిడ్డను పొందటానికి నేనెంతో అదృష్టం చేసుకున్నానమ్మా. ఓ బావా, అదృష్టం అంతా నీదే కాదయ్యా. ఈ బంగారు తల్లిని నా ఇంటి కోడలుగా పొందాను చూడు. నేనయ్యా అసలైన అదృష్టవంతుణ్ణి. ఎంత మాట, అంతా దీర్ఘసుమంగళిగా ఏంటమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? బాబు గారు, నేను నా భర్త పెద్దమ్మ తల్లిని దర్శించుకోవడానికి వచ్చాం. ఈయన నీళ్లు తేవడానికి కొలంలోకి వెళ్ళాడు. అక్కడ పావో తేలో కలిసినట్టుంది. ఇప్పుడు ఏం చేయను బాబు గారు? అమ్మా దేవి, అన్యాయంగా నా తాళిని తెంపేశావేంటమ్మా? నువ్వు తల్లివా? కాదు కాదు, నువ్వు రాయివి. చాలే ఆపు. ఏంటలా నోరు బారేసుకుంటున్నావు? బుద్ధి ఉందా లేదా నీకు? ఎవరనుకుంటున్నావు ఆ తల్లిని? శక్తి దేవత. తనను నమ్మిన వారిని ఏనాడూ వదిలిపెట్టదా అమ్మ. నీ భర్తకు ఏది ఏమైనా సరే ఆ తల్లి ఖచ్చితంగా కాపాడుతుంది.
దేవి, నిన్నే నమ్ముకుని వచ్చిన ఈమె భర్తని కాపాడు తల్లి. నా భర్త బతికాడు బాబు గారు, నా భర్త బతికాడు. తాత, ఈ దేవికి అన్ని శక్తులున్నాయా తాత? అవును బంగారు. ధర్మాన్ని వదలకుండా ఉన్న వాళ్లను ఆ తల్లి వదలకుండా రక్షిస్తుంది. ధర్మానికి విరుద్ధంగా నడిచే వాళ్లను ఆ తల్లి తప్పకుండా దండిస్తుంది. పొరపాట్లను ఒప్పుకుంటే ఆ తల్లి కరుణించి క్షమిస్తుందమ్మా. అంత కరుణామయ తల్లి ఆ తల్లి. అలా అయితే ఆ దేవి కథ తెలుసుకోవాలనుంది తాతయ్య. నా తాళి భాగ్యం నాకు కరుణించిన ఆ తల్లి కథ వినాలనుంది బాబు. అందరూ అడుగుతున్నారు, ఆ దేవి కథ ఏంటో చెప్పండి. తల్లి ఏలేవు ఎదమీటి కాసేవు కర్పూర నీరాజనాలంది. అమ్మా పెద్దమ్మ అవధరించు దశ దిశలు ధగధగలు వెదజల్లే నీ కథను. ఓ తల్లి మా తల్లి అందరిని అలరించి ఆదరించు అమ్మోరు తల్లివమ్మా తల్లివమ్మా. సూర్య, నేను నీకు చిన్నప్పుడు నేర్పించిన ఆ పాటను నువ్వే పాడు నాయనా. పాడు. అందా చందాల తల్లిరా, ఈ తల్లి కన్న మంచి తల్లి లేదురా. భక్తికి ముందిచ్చే తల్లిరా, పెద్దమ్మ తల్లి తల్లులనే కన్న తల్లిరా. పువ్వుల పూజలే పుణ్యాల రాసులే దేవి కరుణ కురిసి వరదయింది. ఒడిసి పట్టుకొని ఒడిలో చేర్చుకొని ఓదార్చి సేద తీర్చి లాలిస్తుంది. అందా చందాల తల్లిరా, ఈ తల్లి కన్న మంచి తల్లి లేదురా. ఒకనొక కాలంలో ఒక భక్తుని తపస్సు మెచ్చి దర్శనమే ఇచ్చిందా దయారూపిణి. పతితుల పాపాలు పరిహారము చేయ ఇలను వెలసి కొలువు తీర వేడెను స్వామి. ఆ మొరలను విని భక్తుని గని అన్నదిడుల శ్రీమాత నీ మాటే వేదంగా వస్తానని. షరతొకటి ఉన్నదని వెనుదిరిగి చూడొద్దని చిరునవ్వులు చిందిస్తూ చిమ్మయి ఒప్పినాడు భక్తుడు. ముందుకు సాగుతూ అందుల సడి ఆగిపోయి అనుమానం వచ్చింది. వెనుదిరిగి చూసినాడు విగ్రహమైంది తల్లి. సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా. నమస్తస్మై 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 నమో నమః. ఏమిటి తల్లిది అని ఎంటిలా పైందని భంగపడిన భక్తవరుడు బాధగా అడిగాడు. కారణం ఉన్నదయా, ఇదేనయ్యా నాదయ్యా, తప్పు నీది కాదయ్యా, బాధపడకయ్యా. ఈ సరిహద్దుల హద్దులేని అసురగణం చెలరేగే కాలమొకటి వస్తుంది కాచుకొందును. నాకిచటే గుడి కట్టి అర్చనలే అర్పిస్తే అందరినీ ఆదరించి రక్షిస్తాను. ఆలయం వెలసింది, ఆశయం తీరింది. ఆ క్షణం నుండి భక్తులకు వరముల నిధి దొరికింది. పెద్దమ్మ మహిమ ఊరు వాడంతా విరిసింది. అందా చందాల తల్లిరా, ఈ తల్లి కన్న మంచి తల్లి లేదురా. పూల పూజలే పుణ్యాల రాసులే దేవి కరుణ కురిసి వరదయింది.
ఇది వేలుగు పెట్టుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. అయ్యా ఆ వెండం తీసి ఆకు మీద పెట్టండి. అయ్యా నేను చెప్పినట్టుగా చెప్పండి. మాతృ సోదరీ పిండం తద్యామి అవధ్యేవద్ధాన్య ఆకాశతోషాణా. ఆగు, నువ్వన్నావే ఆ మంత్రానికి అర్థమైంది. తమ తల్లి చెల్లి ఆత్మలకు శాంతి కలిగి స్వర్గ ప్రాప్తి అవ్వాలి అని. కాదు 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 కాదు, ఆ నరసింహం గాని కుటుంబం వాళ్ళంతా పైకి పోయినాకే నా తల్లి చెల్లి ఆత్మ పైకి పోవాలా, అంతవరకు ఇక్కడే తిరుగుతా ఉండాలా. దానికి మంత్రం చెప్పు. అలాంటి మంత్రాలు ఏమి ఉండవండి అయ్యా. కొత్త మంత్రం కనుక్కో. అలా కనుక్కోవడానికి కుదరదు. కనుక్కో చెప్పు. కనుక్కుంటా 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 కనుక్కుంటా. అయ్యయ్యో 100 రూపాయలు దొరుకుతాయని ఆశపడి మొదలష్టపాడి దగ్గర తగులుకుపోయిన డబ్బా. వీడే మనుషుడా రాక్షసుడా ఎక్కడా లేని మంత్రాలు కావాలంటున్నాడు. వీడేనాడు చచ్చి కాకైపోయినది తింటాడు. వీడి తగ్గిన ఏనాడు పెడతాను. ఏం రావట్లేదే. నరసింహం గారి కుటుంబం పైకి స్వాహ. ఆ నరసింహం గారు కూడా సూర్యం గారు అమెరికా నుండి వచ్చేసారయ్యా. నా కొడుకు మళ్ళీ వచ్చినాడని పళ్ళి కిలిస్తూ వార్తలు మోసుకొచ్చినావేందిరా? వాణ్ణి అక్కడికక్కడే ఇరగదీసి నరికి పోగులు పెట్టుంటే నీకు మాలేసిన ఆస్తిలో సగభాగం ఇచ్చుండేవాణ్ణి కదరా పోసడికే. ఎన్ని రోజులు ఎవడి కోసం ఎదురు చూస్తుండానో నా కొడుకు అయిపోయినాడు. వాడికి వాడి కుటుంబీకులందరికీ మంగళం పాడేస్తా, పిండం పెట్టిస్తా. తాతయ్య ఈ రోజు అమ్మోరి అలంకారం భలే బాగుంది కదూ. అవును తల్లి, ఆ తల్లి అందచందాలు చూడడానికి 2 కళ్ళే కావు, ఎన్ని కళ్ళున్నా చాలు. అంత చక్కని తల్లి ఇంకెక్కడా లేదు. అయ్యయ్యో తాతయ్య మంటలు. తాతయ్య అట్నుంచి కూడా వస్తున్నాయి. అమ్మా తల్లి, పెద్దమ్మ తల్లి, అమ్మా కరుణించు తల్లి. మమ్మల్ని కాపాడావా తల్లి, మమ్మల్ని కాపాడావా తల్లి, కరుణామయి జగదమ్మ. అయ్యారు ఇదంతా ఎదవల పనేనండి. ఆ నీచ నికృష్టుల వల్ల ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. అందుకే నేను ఎక్కడి నుంచి రావద్దురా బాబు అని మొత్తుకున్నాను. నా మాటకి అసలు విలువ ఉంటేగా. లేదు మావయ్య, ఇందులో ఆయన తప్పేం లేదు. నేనే బలవంతం చేసి తీసుకొచ్చాను. దేవి పుట్టాక అమ్మ దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించి విజయదశమి ఉత్సవం కూడా చూసుకుని వెళ్ళొచ్చని వచ్చాం. అదీ కాకుండా అమ్మ ఊరికే కల్లో కనబడుతోంది. అందుకే ఇలా. ఆ సంగతి సరేనమ్మా, కానీ వాళ్ళు నా బిడ్డను నరికేసి మన వంశాన్ని నిర్వంశం చెయ్యాలని పొంచి చూస్తున్నారమ్మా. అలానే వాళ్ళందరికీ భయపడి జీవితం అంతా చేతులు కట్టుకుని పిరికివాట్లా బతకమంటారా? నో, ఒక్కరోజు బతికినా సరే నేను వీరుడిలాగే బతుకుతాను. ఏంట్రా నువ్వు మాట్లాడేది? అందరూ కత్తి కచారి అంటూ నరుక్కుంటూ పోతే గోదావరి నదిలో నీళ్లు కాదురా, రక్తం పారుతుంది. రక్తాన్ని పారించే ధర్మాన్ని కాపాడాలని ఉంటే నేను దానికి సిద్ధంగానే ఉన్నాను. అరే సూర్య, విన్నావుటే నీ ముద్దుల కొడుకు మాటలు. నా కొడుకు అనే దానిలో తప్పే ఉందండి. ఎన్ని రోజులని వాళ్ళకి ఇలా భయపడుతూ బతకమంటారు? వాళ్ళు ఎంత కరుడు కట్టిన వాళ్ళు తెలిసి కూడా ఎలా మాట్లాడుతున్నావేంటే? ఇంత చిన్న విషయానికి ఎందుకండి అంత తలబాదుకుంటున్నారు? ధర్మాధికారుల కుటుంబానికి ఆ తల్లి శ్రీరక్ష ఉంది. మన కుటుంబాన్ని మట్టు పెట్టడానికి వాళ్ళు ఎన్ని ఎత్తులు పై ఎత్తులు వేసినా ఆ తల్లి మన వెన్నంటి ఉండి రక్షిస్తూనే ఉంటుంది. చిన్న నువ్వే నేర్కొచ్చినావు. నేరా నీతో పని ఉందే గిలక, నా మొక్కజొన్న పిలక. నేను పువ్వైనా చాలే నీ జడలో ఉంటానే, నేను సూదైనా చాలే
నీకు నేనంటే అదేదో ఇదా? పెళ్లి గిల్లి కాకముందే ఇట్టా వచ్చేసి పగలా రాత్రాన్ని చూడకుండా నీ పాటలతో నన్ను గిల్లుతున్నావే. మా నాయనకి తెలితే నీ కథ పటక్కు. ఇంకా సాలు గాని ఎల్లెళ్ళు. చెమికి చెమికి, నేను నీ జలకు హాయి, నువ్వు నా ఇరాని ఛాయి, ఓ నా బంగారు ఐశ్వర్య రాయి. ఏంటి నేను ఐశ్వర్య రాయిలా ఉన్నానా? ఓర్ని ఐశ్వర్య రాయి చాలా సన్నగా ఉంటది, నువ్వేమో జమ్ములు అట్లా ఉంటావు. చీకాలు కావాలంటే మీ నాన్న అడుగు. ఇదిగో నువ్వు నా ఐశ్వర్య రాయివి. నా ఐశ్వర్య ఏంటైంది నీకు? ఏంటో తెలియట్లేదు చెమ్మికి. మొదటిసారి నిన్ను ఇలా కౌగిలించుకున్నాను కదా, అందుకే జామ్ అవుతున్నా. అయితే రెండోసారి కొమ్ముకో. అలాగే. మళ్ళీ ఏంటైంది చిన్న? కుక్కల ఊరికే ఒగురుస్తున్నావేటి? ఏంటో నాకు అర్థం అవట్లేదు చెమ్మికి, నేను ముట్టుకోగానే ఇలాగ అవుతున్నా. అయ్యో, అసలే మా నాయన నిన్ను గాడిద అంటాడు. ఇంకా ఈ కుక్క రోగం కూడా ఉందని తెలిస్తే నీ కథ పటక్. మరి ఎట్టాక చెమ్మికి? అయితే ఓ పని చెయ్యి, మంచి కుక్కల డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకో, సరేనా? అలాగే చెమ్మికి. చెమ్మికి కుక్కల డాక్టరా? ఓరు బాబా, ఆడెక్కడ ఉన్నాడో ఏంటో కుక్కల డాక్టర్. సీనయ్య గారు, మీరెంతో చదువుకున్నోళ్ళు, పారినెళ్ళొచ్చినోళ్ళు, ఈ కాయకట్టు మీకు ఎందుకండి? తమ అంతస్తుకి ఇట్లాంటి పనులు చేయకూడదయ్యా. చూడండి, విదేశాలకు వెళ్ళి చదువుకోవడం, అక్కడ సంపాదించడం ఈ మట్టిని మరవడానికి కాదు, ఈ మట్టి గౌరవాన్ని కాపాడడానికి. ఈ మట్టిలో ఏముందండి గౌరవం? పారంలో ఉన్నోళ్ళే పుణ్యాత్ములు. అవును సినబాబు, పారినోళ్ళు ఆకాశంలో ఎగురుతుంటారు, కొత్త కొత్త కార్లలో తిరుగుతుంటారు, కట్ల కట్ల డబ్బు సంపాదిస్తుంటారు. ముయ్యండ్రా నోళ్ళు. ఏంద్రా ఇష్టం వచ్చినట్టు తెగ వాగుతున్నారు? నీ అబ్బా ఫారెన్ అని అంతేకర్లాడుతున్నారు ఇంద్రా. అక్కడ ఉండి ఆడాళ్ళు అరాకొర బట్టలు వేసుకుని ఈదుల్లో తిరుగుతుంటారా? అది తెలుసా మీకు? నీకేం తెలుసు? ఆ సీన్ చూస్తాను సూపర్ గా ఉంటదిలే. అది కాదు రే, మీ తల్లిలో చెల్లెల్లో అట్టా డ్రెస్ వేసుకొని తిరుగుతా ఉంటే సూపర్ గా ఉంటదిరా. అదేంటన్నా అంత మాట అన్నావు? మరి ఫారెన్ లో అట్టే తిరుగుతారు కదా. అది మూసుకోరా బోసడీకే. అందరినీ కడుపులో దాచుకొని చల్లచల్లగా కాపాడేది ఈ మట్టి తల్లేరా నాయనా. ఈ పుణ్య దేశం కన్నా ఎక్కువైన దేశం ఏదీ లేదు రే ఎరిమొహాలు. ఇండియానే ఎక్కువ తెలుసా? ఊరుకో అన్నా, పారనే గొప్ప. ఇండియానే ఎక్కువరా? పారనే గొప్ప. ఇండియానే ఎక్కువరా? పారనే గొప్ప. ఇండియానే ఎక్కువ. పారనే గొప్ప. ఫారెన్ ఫారెనే మోటు మన ఇండియా గ్రేట్ లేదులే డౌట్ ఎవరన్నా ఏది అన్నా స్వదేశమే బెస్ట్ అన్నా ఎవరన్నా ఏది అన్నా స్వదేశమే బెస్ట్ అన్నా. గత జన్మలో నా పిల్లం ఏ పాపం మూట కట్టుకుందో ఏందో, ఈ జన్మలో నా 2 చెవులు చేతులు ఎత్తేసాయి. ఇది లేకపోతే దేవుడే గది. ఏం చేస్తాం, అంతా పేషెంట్ల కర్మ. ఎవరయ్యా నువ్వు? ఏం కాయలానయ్యా? ఏం కావాలయ్యా నీకు? ఏంటి ప్రాబ్లము? ఏంటి ప్రాబ్లమా? ఏం రోగమయ్యా నీకు? ఏ రోగం నీకు? ఎవడ్రా వీడు నన్ను ఏ రోగం అనుకుంటున్నాడు? కుర్చీ చంపేస్తా. ఎవడ్రా వీడు నన్ను ఏం రోగం వచ్చిందని అడుగుతున్నాడు? పొడి చంపేస్తా. క్షమించండి, ఈ నా పిచ్చి భర్త పిచ్చాసుపత్రి నుండి పారిపోయి వచ్చాడు. తీసుకెళ్ళిపోతానండి. తీసుకెళ్ళమ్మా, తీసుకెళ్ళ ముందు. అబ్బా పొద్దున్నే భలే మెంటలగాడి దగ్గర చిక్కుకుపోయినట్టబ్బా. దీనికి కాసేపు రెస్ట్ ఇద్దాం. ఆ లూజుగాడితో మాట్లాడి నా 2 చెవులు డ్రమ్ములే తూట్లు పడిపోయాయి. దీన్ని పక్కన పెట్టేస్తే వచ్చే రోగులకు చక్కగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. కుక్కలకి మనుషులకి ఒకే డాక్టర్. కూర్చో. ఏంటి సమస్య? ఎవరు లేరు కదా డాక్టర్ గారు. నేను పెళ్ళాడబోయే అమ్మాయికి ఒకేసారి 10 మంది పిల్లలు కనాలని కోరిక, అందుకని మీ సలహా కోసం వచ్చా. పందిలా 10 మందిని కన్నావా? 10 మందా?
దానికి నన్నేం చేయమంటావు? డాక్టర్ గారు నా చెమికి నేను కౌగులించుకుంటేనే చాలు అని కుక్కురాగం వస్తుంది. 10 మందిని కన్నా కూడా ఇంకా జొల్లు కారుస్తున్నాడా వీడు? ఒక దారి దొరికింది. ఇది నా మగతనానికే సవాల్. మీరే నన్ను ఎలాగైనా కాపాడాలి డాక్టర్ గారు. ఇంక నువ్వేం ఆలోచించక్కర్లేదు. ఒక సింగిల్ ఆపరేషన్ చేసి నీ ప్రాబ్లం పీక్ నీ చేతిలో పెట్టా. అలాగే అలాగే డాక్టర్ గారు, ఏదో మిమ్మల్ని నమ్మను, అంతా మీ దయ. టక్ 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 ఫటక్ ఫటక్. ఆపరేషన్ పూర్తయిందా? ఒక్క పటక్తో లేపేశా. అమ్మా అయ్యా కుయ్యా మర్రా అమ్మా అయ్యా అమ్మా అయ్యా అయ్యా. తీసుకోండి, ఇవి రైసు క్యాషు. రైసు క్యాషునా? ఇవన్నీ నాకెందుకు ఇస్తారు? ఆపరేషన్ చేసినందుకు నేనే మీకు ఫీజు ఇవ్వాలి కదమ్మా. నువ్వు చేసుకున్న ఆపరేషన్ కి గవర్నమెంటే ఇస్తుందయ్యా. ఆపరేషన్ చేసుకుంటే గవర్నమెంట్ ఇవన్నీ ఇస్తుందా? ఇదే ఆపరేషన్ రా దేవుడు, ఇదే ఆపరేషన్ రా దేవుడా దేవుడా. ఇదేనండి డాక్టర్ గారు, మీరేమో ఆపరేషన్ చేశారు, ఆవిడేమో రైసు క్యాష్ ఇచ్చింది. ఏంటంటే అదే నాయన ఫ్యామిలీ ప్లానింగ్. సంతానం కలగకుండా నరాన్ని ఫటక్ చేసే. సంతానం కలగకుండా? నాకు ఇంకా పెళ్ళే కాలేదు కదా డాక్టర్. నువ్వే కదయ్యా 10 మంది పిల్లలు ఉన్నారన్నావు. అయ్యయ్యో, నేను అన్నది అది కాదు డాక్టర్. నాకు 10 మంది పిల్లలు పుట్టేలా చేయమని అడిగాను. అయ్యో, మిషన్ తీసినందుకు వీడి బతుకు బస్ స్టాండ్ అయిపోయిందంటబ్బా. అయ్యో బాబోయ్, పాపాత్మ డాక్టర్, ఆపరేషన్ చేసేసి నా మెయిన్ స్విచ్ ఆఫ్ చేసావు కదరా. అబ్బా గమనుడు, రీ ఆపరేషన్ తో పీకింది ముడేస్తా. ఏంటదే? ఇంకా అర్థం కాలేదా? కట్ చేసిన పైపుని మళ్ళీ జాయిన్ చేస్తా, అప్పుడు నువ్వు సంతానానికి పనికొస్తావు. ఏమయ్యో డాక్టర్, నీ ఇష్టం వచ్చినప్పుడు కట్ చేయడానికి, నీ ఇష్టం వచ్చినప్పుడు అతకడానికి ఏమైనా కార్పొరేషన్ పైపా? నేను చెప్పేది చెవులు పెట్టి విను. కొండలెక్కడం, బరువులెత్తడం, కష్టపడి చేసే ఏ పని నువ్వు చేయకూడదు. 1 వారం పోయేకరా కట్ చేసిన పైపుని మళ్ళీ జాయిన్ చేస్తా. ఆపై దేవుడున్నాడు. వెళ్ళు. ఇదిగో డాక్టర్, ఇదిగో నీ రైతు, ఇదిగో నీ క్యాట. కత్తిరిస్తాడట, అతికిస్తాడట. నువ్వు కట్టేసుకోవా? అలా చెబుకే అమ్మా. అయ్యో దేవుడా, నీకు చెవుడా. ఏమండి? నేను ఏంటి డల్లిపోయావా? అరే నీకు సిగ్గేస్తుంది, నాకేం వేస్తుందంటే ఎవరైనా చూస్తారండి. చూస్తే చూడండి, ఇవన్నీ చక్కగా నేర్చుకుంటారు. నీ అందచందాల ఆటపాటలతో అలా 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 ఏవేవో లోకాలకి. సిగ్గేస్తుందండి. ఇంకెన్నడు నువ్వు సిగ్గే పడకుండా చేస్తాను, వాణ్ణి లేపేస్తాను. నువ్వు వెళ్ళి నేను చూసుకుంటాను. కాపాలి, గెలవాలా? నువ్వే గెలవాలా? దేవి కొంచెం ఉండమ్మా. రక్తాక్ష, దేవికి చాలా సీరియస్ గా ఉంది, ప్లీజ్ దారదులు. నా తల్లి చెల్లి చావుకు కారణమైన నిన్ను, నీ కుటుంబాన్ని నరికి పోగులు పెట్టండి వదలను. రక్తాక్ష, నేను మాట్లాడేది నీకేమైనా పిచ్చి గాని పట్టిందా? మేమే మీకు ద్రోహం చేయలేదు, మీరే అడుగడుగునా మమ్మల్ని హింసిస్తున్నారు. మాట్లాడమాక. నా చెల్లి మెడలో ఉండాల్సిన తాళి నువ్వు కట్టించుకున్నావు. ముందు నీకు మంగళం పాడిస్తాను.
చంపుతావేంద్రా? చంపరా! రేయ్, నిన్ను చంపడం నా ఉద్దేశం కాదు. నువ్వు మారాలి, మనిషిగా బతకాలి. నీకు ప్రాణభిక్ష పెడుతున్నాను. వెళ్ళికనిచ్చే. నా మాన మర్యాదలు పోయినాయి. ఆ సూర్యంగడ్ నాకు ప్రాణభిక్ష పెట్టినాడు, నన్ను భిక్షగాని చేసినాడు. నాకు ఆ భిక్ష వద్దు. నా తల కత్తిరించి ఈ కాపాలి దేవికి అర్పించు నాయనా. ఆ తల్లి నీకు అపార శక్తులు ఇస్తాది. నాయనా, ఆ సూర్యంగడ విజయదశమి పండుగ చేసినాడంటే వాడిని చేయలేమని అమ్మ చెప్పినది. నా తల నరికేయి నాయనా. ఆ సూర్యంగడ చేసే విజయదశమి ఉత్సవాల్ని ఆపేయి నాయనా. మిస్టర్ సూర్య, డాక్టర్, మీ అమ్మాయి కని చెకప్లో చేశాం. ఏమైందో ఏమిటో అంతుపట్టం లేదు. ఇక మీ అమ్మాయిని ఆ భగవంతుడే కాపాడాలి. డాక్టర్, అన్నీ తెలిసిన మీరేలా మాట్లాడితే ఎలా? అన్నీ తెలిసిన వాళ్ళు ఈ సృష్టిలో ఎవరు లేరు సూర్య. గాడ్ ఈజ్ గ్రేట్. ఒక్కొక్కసారి విజ్ఞానాన్ని మించి అద్భుతాలు, అపరూప సంఘటనలు జరుగుతున్నందువల్లే దైవశక్తి మహిమలేంటో మనకు తెలుస్తున్నాయి. విన్నారా? డాక్టర్ గారు ఏమన్నారో విన్నారా? వెళ్దాం రండి. ముందు అమ్మ దేవస్థానానికి వెళ్ళి విజయదశమి ఉత్సవాలు చేద్దాం. అమ్మ తప్ప ఈ లోకంలో మనల్ని కాపాడడానికి ఇంకెవరు? దేవి, నన్నెవరనుకుంటాండావే? ఆతుల కూతుల గల కాపాలి, రక్త కాపాలి. నేను కాలు పెడితే ఈ భూమండలమే గడగడ అని వణుకుతాది. నేను అన్నానంటే నిప్పుల వానలు కురుస్తాయి. నువ్వు నీలాంటోళ్ళు నన్నేమీ చేయలేరు. నువ్వు చూస్తా ఉండగానే ఈ ఊరే కక్కావికలమై కాలి కూల్తాది. చూడు నా విశ్వరూపం. కాలిస్తే ఆ బూడిద పడ్డ చోటు నుంచే నేను మళ్ళీ అవతారం ఎత్తేస్తా.
వేల తలలు నరకతా ఉంటే మళ్ళీ మళ్ళీ తలలు మొలుస్తానే ఉంటాయి. నువ్వు నన్నేమి చేసేదానికి కాదే. ఇంకా ఈ కాపాలంటే ఏందో చూపిస్తా చూడు. కాపాలి, నేను కొలువై ఉన్న ఊరే కాదు, నా అనుమతి లేనిదే ఈ ప్రపంచంలో ఏ